పర్యావరణ పరిరక్షణ పౌర బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యావరణాన్ని కాపాడితే భావితరాలను ఆరోగ్యాన్ని అందించిన వారమవుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి పరిసరాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజధాని గ్రామాల్లోని అనంతవరంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పచ్చని మొక్కలు నాటారు. అనంతవరం గ్రామంలో రావి మొక్క, వేప మొక్కను ఒకేసారి నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా నాయకులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పచ్చని మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతవరం గ్రామంలో నిర్వహించనున్న సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పర్యావరణ దినోత్సవ స్టాళ్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా శ్రీ అజయ్ కుమార్ నాయక్ గారు, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విచ్చేసిన మంత్రివర్యులు నారాయణ గారు, ఆ తర్వాత కొండేల దిర్గస్ గారు, శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, ఆ తర్వాత వేదిక మీద ఉన్న ఉన్నత అధికారులు శ్రీ అనంతరామ గారు, మన చైర్పర్సన్ శ్రీ పి కృష్ణయ్య గారు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ పి కృష్ణయ్య గారు, ఏపీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ పార్థశ్రీ గారు, ఆ తర్వాత శ్రీ అంకన్న గారు, వేదిక మీద ఉన్న అందరూ ఇతర పెద్దలకి, ఉన్న ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఆ తర్వాత మా కొలీగ్స్ అందరికీ ఇక్కడే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చెట్లు నాటే కార్యక్రమానికి మీ అందరికీ అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, ఇక్కడే మనమే ఈరోజు ఒక్కరోజు ఇక్కడే చెట్లు కార్యక్రమం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశాము. ఈరోజు దాదాపు 1 కోట్ల చెట్లు నాటడం కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగే మనకి 2047 వరకు మాకే 50% పచ్చదనం ఉండాలా అని ఒకటే ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఫారెస్ట్లో ఉన్న లోపల, ఆ తర్వాత బయట కూడా కలిపి దాదాపు ఇప్పుడు 30% ఉంది. ఇంకా 20% మనకు ఇంకా కావాలా, దాదాపు 20 సంవత్సరంలో. అదే ఆ డైరెక్షన్లో ఒక ముఖ్యమైన స్టెప్ ఈరోజు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా మొదలైంది. ఇది ముందుకు తీసుకుపోతాము. సార్, nobody had thought that this can happen. 50% of green cover in the country. No state in the country has dreamt of achieving this 50%. Those who are having already, that is a different issue. National forest policy 33% చెప్తే కూడా మీరు అదే అనుకున్న మనమే 50% ఉండాలి. ఎందుకు ఉండాలంటే దాని కూడా కారణం కూడా ఉంది. మీరు కూడా ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం అండ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నౌ థింక్స్ దట్ ఇందు ఆలోచన ఏముంది అంటే పచ్చదనం, కాలుష్య నివారణం, డెవలప్మెంట్, అభివృద్ధి కలిసి రావాలా. అదే మా
అది ఆంధ్రప్రదేశ్ అందరికీ మన ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అందరిది కలిసింది. అయితే ఈ ఈ కృషి ఇది ఈ ఆలోచనని మనమే ముందుకు తీసుకోవాలంటే అందరిది కృషి ఉండాలి. మనమే కృషి చేస్తేనే అది చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనమే దాదాపు 5 కోట్లు 6 కోట్లు చెట్లు నాటుతాము. మనమే దాదాపు 2 లక్షల హెక్టార్లు కవర్ చేస్తాం. కానీ ఇది చేస్తే 30% నుండి మాత్రమే ఒక శాతం కానీ 2% వరకు పెరుగుతుంది. కానీ ఇది ఫస్ట్ స్టెప్, ఈ ముందు స్టెప్ ముందుకే వెళ్తేనే మనం ఇంకా ముందుకు చేయగలుగుతాము. థ్యాంక్ యూ సార్ దట్ యూ గ్రేస్ ది అకేజన్ అండ్ అలాంగ్ విత్ ఆల్ dignitaries and you have given direction and encouragement to us to go take it forward. It is a mega step for any state, for any state, and this is a very eventful day. మనమే ఈ రోజుని మర్చిపోలేము. అండ్ అందుకే ఐ అగైన్ థ్యాంక్ ఆల్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా చాలా థ్యాంక్స్. ఆ తర్వాత అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you so much for your kind remarks, sir. Now I invite Sri G. Anantaramu, IAS, Special Chief Secretary, EFS&T Department, to give away his speech. Welcome, sir. This is our privilege. Gauraniya Sri G. Anantaramu garu, IAS, Special Chief Secretary, EFS&T Department నుంచి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ శ్రవణ్ కుమార్ గారు, గౌరవనీయులు ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అమాత్యులందరికీ, కొలీగ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. ఈరోజు 5వ తేదీ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవము మనకి దాదాపు 1972 నుంచి ఆచరిస్తూ రావటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈనాటి పర్యావరణాన్ని పీడిస్తున్నటువంటి అంశాలు, పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి అంశాలపైన ప్రతి ఒక్కర దృష్టి తీసుకువెళ్ళాలి అనేది ఈనాటి సంభ్రమ ఆచరణ ముఖ్య ఉద్దేశం. ఈరోజు పర్యావరణం అంటే ఏమని ఆలోచిస్తే మనం ఉంటున్నటువంటి భూమి, నీరు, వాయు అన్నీ కలిపి పర్యావరణం. మనం మానవ జీవులుగా కేవలం ఒక పాత్రధారులు, ఎన్నో జీవరాశుల్లో మనం కూడా ఒకరు. అయితే మానవును ప్రకృతి నుంచి వనరుల్ని తీసుకోవటము మొదలుపెట్టాము. మన ఆర్థిక ప్రగతికి, మన కార్యక్రమాలకి వనరుల్ని మనము తీసుకుంటున్నాము, వాడేస్తున్నాము, వాడేసి పడేస్తున్నాము. అయితే ఈరోజు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి ఒక ముఖ్య థీము ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గిద్దాము, ప్లాస్టిక్ పొల్యూషన్ని అంత చేయాలి అనే ఒక ముఖ్య థీమ్తో ఈ సంవత్సరము పర్యావరణ దినోత్సవాన్ని ఆచరించడం జరుగుతున్నది. దాంతోపాటుగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు ప్రారంభమైనటువంటి మంచి వర్షాల దృష్టిలో పెట్టుకొని మన చెట్లు నాటే కార్యక్రమాలు కూడా ఇప్పుడే మొదలు పెట్టేద్దాం, వన మహోత్సవం కూడా ఇప్పుడే చేద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు through Honorable Chief Minister and Honorable Deputy Chief Minister, we have commenced the plantation program in the entire state. On this day itself, 1 crore of seedlings, saplings would be planted all over the state. And for this season, 5.75 crores of seedlings will be planted, protected during this season. As PCCF హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలిపిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల్లో, ఇతర స్టేట్స్లో నేషనల్ లెవెల్లో 33% గ్రీన్ కవర్
దృష్టి పెట్టుకుని ఉంటే మనకి 50% ఖచ్చితంగా మనము అచీవ్ అయి తీరాలి అనే పిలుపునిచ్చారు. దాని ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లతో కలిపి హార్టికల్చరు ఇతర డిపార్ట్మెంట్లతో కూడా కలిపి ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారము మనం 2029 నాటికి 37%, అదేవిధంగా 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ప్రకారం 2047 వరకు 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీంట్లో ఈ పర్యావరణ పరిరక్షణ అనేది పర్యావరణాని కోసం కాదు, పరిరక్షణ ఈరోజు మన కోసం, మన మనుగడ ఉండాలంటే, మన భావితరాలు, మన పిల్లలు, మన విద్యార్థినులు ఉండాలి, మంచి ఒక అట్మాస్ఫియర్లో ఉండాలి అంటే దానికి ఈరోజు మనం ఏమి కార్యక్రమాలు చేస్తాము, ఈరోజు మనం ఏమి చర్యలు తీసుకుంటున్నాము, దాన్ని బట్టి అది ఉండటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక అమూల్య సందేశాన్ని వినాలని మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరటం చాలా సంతోషం. దాంతోపాటు ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి సందేశాన్ని మనమందరూ కూడా అడాప్ట్ చేసుకుంటూ దానికి బద్ధంగా కార్యాచరణ చేసినట్టయితేనే మనం నిజంగా న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాము. ఈ ఒక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. నల్లమల అడవుల్లో ప్రతి చెట్టు